భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. ద్రవ్య యజ్ఞము మొదలగు చతుర్విధ యజ్ఞములను సంక్షిప్తముగా వర్ణించి రాబోవు 2 శ్లోకములలో ప్రాణాయామ రూప యజ్ఞములను వివరించి పిదప అన్ని విధములగు యజ్ఞములను ఆచరించు సాధకులను గూర్చి వర్ణించుచున్నాడు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకను కొందరు నియమితహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. ఇచ్చట జుహ్వతి అను క్రియాపదము యొక్క ప్రత్యేకత ఏమి? ప్రాణాయామ సాధనకు యజ్ఞ రూపము నిచ్చుటకై జుహ్వతి అను క్రియ ప్రయోగింపబడినది. ప్రాణాయామ రూప సాధన కూడా యజ్ఞమే. మమత, ఆసక్తి, ఫలేచ్ఛలను వీడి పరమాత్మ ప్రాప్తికై ప్రాణాయామమునర్చుటయు యజ్ఞార్థ కర్మయగుటచే మనస్సులను అది కర్మ బంధముల నుండి ముక్తులను గావించి పరమాత్మ ప్రాప్తిని సిద్ధింపజేయును. అపాన వాయువునందు ప్రాణవాయువును హవనము చేయుట అనగానేమి? యోగ విషయము మిక్కిలి దుర్విజ్ఞేయము, గహనము. అనుభవజ్ఞులైన యోగులు మాత్రమే దీనిని పూర్తిగా విశదీకరింపగలరు. కనుక శాస్త్ర దృష్టితో విశదపరచబడిన యుక్త రీతులే ఇచ్చట తెలుపబడినవి. శాస్త్రములయందు ప్రాణాయామము యొక్క వివిధ భేదములు, పద్ధతులు తెలుపబడినవి. వానిలో దేనిని లక్ష్యముగా కొని భగవానుడు తెలిపెనో అవి ఆయనకే ఎరుక. శాస్త్రములననుసరించి అపానవాయు స్థానము గుదము, ప్రాణావాయు స్థానము హృదయము, బయటి గాలి లోపలికి ప్రవేశించుటను శ్వాసక్రియ అందురు. దీనినే అపానగతి అనియు అందురు. ఏలనన అపానవాయు స్థానము క్రింద నుండును. బయటి గాలి లోనికి ప్రవేశించు సమయమున దాని గమనము శరీరమున క్రింది వైపునకు ఉండును. అట్లే లోపలి గాలి బయటికి వదులుటను నిశ్వాసమని అందురు. దీనిని ప్రాణగతి అందురు. ఏలనన ప్రాణవాయు స్థానము పైన ఉండును. లోపల నాసిక ద్వారా బయటికి వదలనప్పుడు దాని గతి శరీరమునందు ఊర్ధ్వ రీతిలో నుండును. పైన తెలుపబడిన ప్రాణాయామ రూప యజ్ఞమునందు అగ్నిస్థానీయము అపానవాయువు, హవిస్థానీయము ప్రాణవాయువు. పూరక ప్రాణాయామమునర్చుటయే అపానవాయువునందు ప్రాణావాయువును హవనమునర్చుట. ఏలనన సాధకుడు పూరక ప్రాణాయామము చేయునప్పుడు బయటి గాలిని నాసిక ద్వారా శరీరములోనికి ప్రవేశపెట్టును. అప్పుడు బయటి గాలి హృదయమునందు గల ప్రాణావాయువుతో కలిసి నాభి ద్వారా అపానాయమునందు విలీనమగును. ఈ సాధన రీతి యందు మాటి మాటికి బయటి గాలి లోనికి చేర్చి అచటనే నిలుపుట జరుగును. కావున దీనిని ఆభ్యంతర కుంభకము అందురు. దీనినే ప్రాణవాయువును అపానవాయువులో హవనము చేయుట అని అందురు. ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుటయనగానేమి? మరి ఒక ప్రాణాయామ రూపమైన ఈ యజ్ఞమునందు ప్రాణవాయువు అగ్నిస్థానీయము.
అపానవాయువు హవిస్థానీయము. రేచక ప్రాణాయామమునే ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుట అని అందురు. ఏలనన సాధకుడు రేచక ప్రాణాయామమును చేయునప్పుడు లోపలి గాలిని నాసిక ద్వారా శరీరము వెలుపలికి వదిలి నిలుపును. అప్పుడు మొదట హృదయమునందలి ప్రాణవాయువు బయటికి వచ్చి నిలుచును. ఆ నిల్చిన ప్రాణవాయువులో అపానవాయువు వచ్చి చేరును. ఈ సాధన ప్రక్రియ యందు లోపలి గాలి మాటి మాటికి బయటికి వదిలి అచటనే నిలుపబడును. కావున దీనిని బాహ్య కుంభకమని అందురు. అపానవాయువును ప్రాణవాయువునందు హవనము చేయుటయనగా ఈ ప్రక్రియయే. నియతాహార అనగానేమి? యోగా శాస్త్ర నియమానుసారము ప్రాణాయామమునకు అనుగుణమైన సాత్వికాహారము పరిమితముగా స్వీకరించువారు నియతాహారులు. వారు అధికముగా భుజించుటగాని కటికి ఉపవాసములు చేయుటగాని కూడదు. యోగాభ్యాసానుకూలమైన సాత్వికాహారమును స్వీకరించు వారికే యోగము సిద్ధించును. అధికముగా భుజించు వారికిని పూర్తిగా భోజనము త్యజించిన వారికిని యోగము సిద్ధింపదు. ప్రాణాయామ పరాయణాః అను విశేషణము యొక్క అర్థమేమి? ప్రాణములను అదుపులో నుంచుకొనుటలో అనగా తరచుగా ప్రాణములను క్రమబద్ధమునర్చుటయందు తత్పరులైన వారు అట్లు చేయుటయే పరమాత్మ ప్రాప్తికి ప్రధాన సాధనమని భావించువారు ప్రాణాయామ పరాయణులు. నియతాహార ప్రాణాయామ పరాయణ అను విశేషణములు 3 విధములైన ప్రాణాయామ సాధకుల విషయమును ప్రస్తావింపక కేవలము ప్రాణములలో ప్రాణములను హవనము చేయువారి విషయముననే ప్రస్తావించుటలోని ఆంతర్యమేమి? మిగిలిన 2 మార్గముల సాధకులు నియతహారులు, ప్రాణాయామ పరాయణులు కారా? ప్రాణాయామ రూప యజ్ఞమునాచరించు యోగులందరూ నియతాహారులు, ప్రాణాయామ పరాయణులే. కావున ఈ 2 విశేషణములు యోగులందరికీ వర్తించుటలోని ఎట్టి అభ్యంతరమునకును తావులేదు. కాని పై శ్లోకములలోని ఈ 2 విశేషణములను 3వ వర్గమునకు చెందిన సాధకులకే అనువుగా ఉన్నవి కనుక ఈ విశేషణములు కేవలము కుంభక సాధకులకే వర్తించునని సమ్మతింపబడినది. కాని స్థూలముగా చూచినచో ఈ 2 విశేషణములు అపానములయందు ప్రాణములను హవనము చేయు సాధకులకును వర్తించునని భావింపవచ్చును. 30వ శ్లోకములో ప్రాణ శబ్దమునకు బహువచనమును ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి? ప్రాణాపానముల గతిని నిరోధించి ప్రాణములను ప్రాణములలో హవనము చేయుటయనగానేమి? శరీరమునందు ప్రసరించు వాయువులు 5 విధములు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. హృదయము ప్రాణవాయుస్థానము, అపానవాయుస్థానము గుదము, నాభి సమానవాయుస్థానము, కంఠము ఉదానవాయుస్థానము, శరీరమంతయును వ్యానవాయుస్థానము అని శాస్త్రములయందు పేర్కొనబడినది. ఈ 5 వాయువులను పంచప్రాణములు అని అందురు. అందువలన ఈ 5 వాయువులను వశమునందుంచుకొని వానిని నిరోధించు సాధనమునకు యజ్ఞరూపము నిచ్చుటకై ప్రాణశబ్దము బహువచనమును ప్రయుక్తమైనది. ఈ సాధన ప్రక్రియలో అగ్ని లక్షణములు, హవిస్సు లక్షణములు ప్రాణములయందు చెప్పబడినది. ఇచ్చట ప్రాణాపాన గతులు నిరోధింపబడను అనగా కేవలము పూరకముగాని రేచకముగాని చేయబడవు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు నిలుపబడిన పిమ్మట ప్రాణాపానాది పంచవాయువులు తమ తమ స్థానములలో స్తంభింపజేయబడును. ఈ ప్రక్రియనే ప్రాణాపాన గతులను నిరోధించి ప్రాణములను ప్రాణములయందు హవనము చేయుటయని పేర్కొనుట జరిగినది.
ఈ సాధనమునందు బయట గాలిని లోనికి చేర్చి నిలుపుటగాని లోని గాలిని బయటకి తెచ్చుటగాని జరుగదు. పంచవాయువులు తమ తమ స్థానములలో స్తంభింపజేయబడును. కావున దీనిని కేవలము కుంభకము అని పేర్కొనిరి. పైన తెలుపబడిన 3 విధములైన ప్రాణాయామ రూప యజ్ఞములయందు జపము చేయుట అవసరమా? అవసరమగుచో ప్రణవము ఓం నే జపింపవలెనా, లేక మరొక నామమును దేనినైనను జపింపవచ్చునా? ప్రణవము సచ్చిదానంద ఘన పూర్ణ బ్రహ్మ పరమాత్మ వాచకము. ఏ పవిత్ర కార్యమును ప్రారంభించుచున్నను ముందుగా ప్రణవమును ఉచ్చరించుట కర్తవ్యముగా సంప్రదాయ సిద్ధముగా రూఢీ అయినది. కావున ఈ ప్రకరణమునందు వర్ణింపబడిన అన్ని యజ్ఞముల యందును భగవన్నామమును చేర్చవలెను. ప్రణవము యొక్క స్థానములో శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ శివ మొదలగు వానిలో ఏ నామమునైనను తమ భక్తి శ్రద్ధలకు అనుగుణముగా జపింపవచ్చును. ఏలనన పరబ్రహ్మ పరమాత్మ నామ జప ఫలము భక్తి శ్రద్ధలను బట్టి లభించుచుండును. ఇచ్చట అన్ని సాధన ప్రక్రియలకును యజ్ఞరూపము ఇయ్యబడినది. మంత్రజప రహితమైనచో ఆది తామస యజ్ఞమగును. అందువలన మంత్రస్థానమున భగవన్నామ జపము అత్యంతావశ్యకము. ఈ ప్రాణాయామ రూప యజ్ఞమునందు 1, 2, 3 మొదలగు సంఖ్యలను గాని లేక చిటికలను గాని ప్రయోగించుట వలన మంత్రలోపము కలుగును. అది సాత్విక యజ్ఞము కానేరదు. కావున ప్రాణాయామ రూప యజ్ఞమునందు నామజపము పరమావశ్యకము. దానితో పాటు ఇష్టదైవ ధ్యానము చేయుట కూడా ముఖ్యము. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు అని తెలుపుటలోని విశేషమేమి? యజ్ఞార్థము కర్మలను అనుష్ఠించు వారి కర్మలన్నీయును విలీనమగును అని 23వ శ్లోకములో తెలుపబడినది. ఆ విషయమే ఇచ్చట స్పష్టము చేయబడినది. 24వ శ్లోకము నుండి 30వ శ్లోకము వరకు వివిధ యజ్ఞములను గూర్చియు ఆయా యజ్ఞ సాధకులను గూర్చియు ఆ యజ్ఞముల ప్రక్రియలను గూర్చియు వివరింపబడినది. ఈ యజ్ఞ సాధకులు మమత, ఆసక్తి, ఫలేచ్ఛారహితులై యజ్ఞార్థమై తదనుగుణములగు యజ్ఞ ప్రక్రియలను అనుష్ఠించి తద్వారా పూర్వ సంచిత కర్మ సంస్కార రూప శుభాశుభ కర్మలను అన్నింటినీ రూపుమాపుదురు. కనుక వారు యజ్ఞతత్వములను ఎరిగినవారు. పైన పేర్కొనబడిన సాధనలలో ఎన్నింటినైనను సకామ భావముతో ప్రాపంచిక సుఖములలో దేని కొరకైనను చేయువారు ఏ కర్మలను చేయని వారి కంటే మంచివారే. కాని వారు యజ్ఞతత్వమును తెలుసుకొని యజ్ఞార్థము కర్మలు చేయువారు కారు. కావున వారు కర్మబంధముల నుండి విముక్తులు కాజాలరు. ఈ విధముగా వివిధ యజ్ఞములను ఆచరించు సాధకులను ప్రశంసించి పిదప ఆ యజ్ఞములను చేయుట వలన కలుగు సత్ఫలితములను చేయకుండుట వలన కలుగు ప్రమాదములను తెలిపి భగవానుడు ఈ యజ్ఞాచరణముల ఆవశ్యకమును ప్రతిపాదించుచున్నాడు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ కురుసత్తమా అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించి యోగులకు సనాతనుడను పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు. ఇంకా పరలోక విషయము చెప్పనేలా? యజ్ఞపూత శేషమైన అమృతమనగానేమి, దానిని అనుభవించుటయనగానేమి, దేవతల కొరకై నేయి మొదలగు పదార్థములను అగ్నిలో హోమము చేయుటను యజ్ఞము అని అనుట లోక ప్రసిద్ధము.
అందులో మిగిలిన హవిష్యాన్నమునే యజ్ఞశిష్టామృతము అని అందరు. స్మృతికారులు పంచమహాయజ్ఞములను గూర్చి వర్ణించిరి. దేవతలకును ఋషులకును పితరులకును మనష్యులకును అన్య ప్రాణులకును యథాశక్తి విధిపూర్వకముగా అన్న భాగములను సమర్పింపగా మిగిలిన అన్నమును యజ్ఞశిష్టామృతముగా పేర్కొనిరి. కాని ఇచ్చట భగవంతుడు పరమాత్మ ప్రాప్తి జ్ఞానము, సంయమము, తపస్సు, యోగము, స్వాధ్యాయము, ప్రాణాయామము మున్నగు వివిధ రూప యజ్ఞములను వర్ణించెను. వాటితో అన్నమునకు సంబంధము లేదు. కనుక ఈ జ్ఞానాది యజ్ఞములను అనుష్ఠించుట వలన సాధకుల అంతఃకరణములు శుద్ధమై అందు లభించు ప్రసాద రూపమైన ప్రసన్నతయే యజ్ఞశిష్టామృతము. ఏలనన అమృత స్వరూపుడైన పరమాత్ముని యొక్క ప్రాప్తికి అది హేతువు గదా. అట్టి విశుద్ధ భావము నుండి ఉత్పన్నమైన సుఖమునందు నిరంతరానందమును పొందుటయే ఆ అమృతమును అనుభవించుటయగును. పరమాత్మ ప్రాప్తి సాధన రూపములైన పై యజ్ఞములను అనుష్ఠించు వారికి సనాతన పరబ్రహ్మ ప్రాప్తి ఈ జన్మయందే కలుగునా లేక జన్మాంతరమునందు కలుగునా అది వారి సాధనపై ఆధారపడియుండును. శ్రద్ధాలోపము లేకుండా సాధన చేయువారికి సనాతన పరబ్రహ్మ ప్రాప్తి ఈ జన్మయందే అతి శీఘ్రమముగా కలుగును. సాధనయందు ఏ విధమైన లోపము ఏ కొంచెము జరిగినను ఆ లోపము సర్దుబాటు అయిన పిదపనే పరమాత్మ ప్రాప్తి కలుగును. కాని అంతకుముందు చేసిన సాధన ఏమాత్రము వృధా కాదు. ఇట్టి సాధకులకు పరమాత్మ ప్రాప్తి తప్పక కలుగును. ఈ విషయమే ఇందు స్పష్టము చేయబడినది. సనాతన బ్రహ్మ ప్రాప్తి అనగా సగుణ బ్రహ్మ ప్రాప్తియా లేక నిర్గుణ బ్రహ్మ ప్రాప్తియా? సగుణ బ్రహ్మయు నిర్గుణ బ్రహ్మయు వేరువేరుగాదు. సచ్చిదానంద గణ పరమేశ్వరుడే సగుణ బ్రహ్మయు నిర్గుణ బ్రహ్మయు. తమ తమ భావనలను విశ్వాసములను అనుసరించి సాధకుల దృష్టిలో మాత్రమే సగుణ నిర్గుణ భేదములు గలవు. వాస్తవముగా ఎట్టి భేదమును లేదు. సనాతన పరబ్రహ్మ ప్రాప్తి అయిన పిదప ఎట్టి భేదమును ఉండదు. అయజ్ఞస్య అను పదము ఎట్టివారిని సూచించును. అట్టివారికి ఈ లోకమే సుఖప్రదము కాదు, ఇది పరలోకము సుఖప్రదమెట్లగును అని అనుటలోని ఆంతర్యమేమి? పైన తెలుపబడిన యజ్ఞములయందు గాని శాస్త్రములయందు వర్ణింపబడిన అనేకములైన సాధనా రూప యజ్ఞములయందు గాని ఏ ఒక్కదానిని ఏ విధముగను చేయక మానవ జీవితము యొక్క కర్తవ్యమును పాటింపని పురుషుని ఇచ్చట ఈ అయజ్ఞస్య అను పదము సూచించును. పై యజ్ఞ ప్రక్రియలకు అర్హులైనప్పటికీ వాటిని ఏమాత్రము ఆచరింపని కారణమున ముక్తి లభింపదు సరికదా, స్వర్గము కూడా లభింపదు. పైగా ముక్తి ద్వారమైన ఈ మానవ జీవితమునందు ఎన్నడునూ శాంతియు లభింపదు. పరమార్థ సాధనకు దూరమైన మానవుడు నిరంతరము వివిధ చింతాగ్ని జ్వాలలో మసియైపోక తప్పదు. మరి నిజమైన సుఖప్రాప్తికి తావే లేని భోగయోనులలో జన్మించినప్పుడు శాంతి ఎట్లు లభించును? మానవ జన్మలో చేసిన శుభాశుభ కర్మల ఫలములనే ఇతర జన్మలలో అనుభవింపవలసియుండును. కావున ఈ మానవ జన్మయందు తన కర్తవ్య కర్మలను ఆచరింపనివాడు ఏ జన్మయందును నిజమైన సుఖమును పొందజాలడు. ఈ లోకమునందు శాస్త్ర విహితములైన ఉత్తమ కర్మలను చేయని వారును శాస్త్ర నిషిద్ధములైన కర్మలను ఆచరించువారును భార్యాపుత్రులను ధనమును కీర్తి ప్రతిష్టలను మున్నగు లాభములను పొంది సుఖములను అనుభవించుచుండుటను చూచుచునేయున్నాము గదా. అయినచో యజ్ఞకర్మలను చేయని వారికి ఈ లోకమున సుఖములే లభింపవు అనుమాట చెల్లదు గదా.
వారికి భార్యాపుత్రాది లాభములను తదితర సుఖములను కలుగుచున్న మాట వాస్తవమే. కాని అవి పురాకృత సుకృత ఫలములు మాత్రమే. అంతేగాని వారు ఈ జన్మలో చేసిన పాప కర్మ వలన గాని పుణ్యకర్మలను చేయనందువలన గాని లభించిన సుఖములు ఎంత మాత్రమూ కావు. అంతేగాక వాస్తవముగా ఇవి సుఖములేగావు. పరమానంద స్వరూపుడైన పరమాత్మ ప్రాప్తికి ద్వారమైన మానవ శరీరము అబ్బినను యజ్ఞ కర్మలను చేయని మానవునకు అతని అవిద్య వలన సాత్విక సుఖము లభించుటలేదు. పైగా వివిధములైన భోగ వాసనల కారణముగా అతడు నిరంతరము చింతావ్యాకులితుడై శోక సముద్రమును కొట్టుమిట్టాడుచున్నాడు. పుత్రుడు మాతాపితరులను సేవించుట, భార్యాపతి సేవలునర్చుట, శిష్యుడు గురువునకు శుశ్రూషలు చేయుట, అట్లే తదితర శాస్త్ర విహిత శుభకర్మలను ఆచరించుట యజ్ఞార్థ కర్మలలో చేరునవియగునా కాదా? వారిని చేయువారికి బ్రహ్మప్రాప్తి కలుగునా కలుగదా? ఉపర్యుక్తములైన పితృసేవాది కార్యములన్నీయును స్వధర్మ పాలనలో అంతర్గతములే. స్వధర్మ పాలన రూపయజ్ఞ పరంపరను నిర్విఘ్నముగా కొనసాగించుటకై పరమేశ్వరుని ఆజ్ఞగా భావించి నిస్వార్థ భావముతో చేయు యుద్ధము, కృషి, వాణిజ్యము, గోరక్షాది కర్మలు అన్నియును యజ్ఞములలోని భాగములే. ఈ కర్మలను నర్చువారికి సనాతన బ్రహ్మప్రాప్తి కలుగును. తల్లిదండ్రులను, పతిని, గురుజనులను దైవముగా భావించి వారికి సేవలు చేయుట తమ కర్తవ్యముగా నెంచి వారికి సుఖములను గూర్చుటకై నిస్వార్థ భావముతో వారిని సేవించుట యజ్ఞార్థము కర్మలను చేయుటయే యగును. అందువలన ఈ సేవలను ఆచరించు మానవులకు బ్రహ్మప్రాప్తి కలుగుననుటలో ఎట్టి సందేహమునకును తావులేదు. ఈ ప్రకరణమున తెలుపబడిన వేర్వేరు యజ్ఞ ప్రక్రియలు జ్ఞానయోగికి కర్తవ్యములా లేక కర్మయోగికి కర్తవ్యములా? ఈ ప్రకరణమునందలి 24వ శ్లోకములో తెలుపబడిన బ్రహ్మయజ్ఞమును 25వ శ్లోకము యొక్క ఉత్తరార్ధములో ప్రస్తావింపబడిన ఆత్మ పరమాత్మల అభేద దర్శన రూప యజ్ఞమును జ్ఞానయోగియే అనుష్ఠింపగలడు, కర్మయోగి ఆచరింపజాలడు. ఏలనన వాటిలో సాధకుడు పరమాత్మ కంటే వేరు కాదు. ఇవి తప్ప మిగిలిన యజ్ఞములను జ్ఞానియోగియు కర్మయోగియును ఆచరింపవచ్చును. ఈ విషయమున వారికి ఎట్టి ఆటంకములను ఉండవు. హరే కృష్ణ. ఎవరు మన చుట్టూ లేనప్పుడు మనల్ని కాపాడేదే భగవద్గీత. మనం అనుకున్నట్లు భగవద్గీత కేవలం ఒక పురాతన గ్రంథం కాదు. భగవద్గీత కేవలం ఒక పవిత్ర గ్రంథం కాదు. ఇది ఒక జీవిత మాన్యువల్. ప్రతి శ్లోకము మన జీవితాన్ని చెక్కబరుచుకోవడానికే. అందుకే ఇది ఒక సైన్స్. భగవద్గీతలో మాట్లాడుతున్న అర్జునుడు కేవలం ఒక వీరుడే కాదు, ఒక యోధుడు, క్షత్రియుడు, అలాగే నాయకుడు కూడా. అయినా కూడా ఒక అతి ముఖ్యమైన సమయంలో మనసు ఇబ్బందికి లోనై తన పని కూడా తాను చేయలేక ఆయుధాలను పక్కన పడేసి చతికిల పడిపోయాడు. అలాంటి విషమ పరిస్థితుల్లో భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఉపదేశమే ఈ భగవద్గీత. హరే కృష్ణ. జయ 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 హో భగవద్గీత, ప్రతి జీవికి పరమార్థము గీత. భగవద్గీతను చదవండి, మనం హిందూ అని గర్వించండి.